హాయ్ ఫ్రెండ్స్, మీరు మందులు అతిగా వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కొంతమంది ఏ చిన్న నొప్పి వచ్చినా దానికి వెంటనే మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనేక నష్టాలు వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి చిన్న సమస్యకి మందులే పరిష్కారం కాదు. అలా వాడుతూ పోవడం వల్ల సమస్య తీవ్రమవడంతో పాటు ప్రాణాపాయం కూడా కావచ్చు. అనారోగ్యం దేనివల్ల కలిగిందో తెలుసుకోకుండా పైనుంచి మందులతో దాన్ని నయం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల సమస్య తీరకపోగా తీవ్రతరం అవ్వచ్చు. మందులు ఎక్కువగా వాడడం వల్ల ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వేసుకునే మందుల వల్ల కిడ్నీల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. మందుల సైడ్ ఎఫెక్ట్ ఒక్కొక్కరిలో ఒక్కో తీరుగా ఉంటాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి కొందరు తట్టుకోగలరు. బాడీ మాస్ ఇండెక్స్ ను బట్టి మరికొందరిలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. మద్యం తీసుకున్న తర్వాత రోజువారీ వేసుకునే మందులు తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల అప్పటికి ఏ ఇబ్బంది లేకపోయినా దీర్ఘకాలంలో ఇది ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. కొందరు వైద్యులు సూచించిన మాత్రలే అయినా 2-3 రకాలని ఒకేసారి వేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. వాటి రసాయనాలు ఇంకొక దానితో సరిపోకపోవచ్చు. ప్రతి టాబ్లెట్ కి కొంత గ్యాప్ ఇవ్వాలి. ఒకటే టాబ్లెట్ ని మర్చిపోయి మరొకసారి వేసుకోవడం వల్ల గొంతు తడి ఆరిపోవడంతో పాటు కళ్ళు తిరగడం, నీరసం, శరీరం సత్తు కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. దీర్ఘకాలం పాటు వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు ఫెయిల్ అవడంతో పాటు ఆ ప్రభావం లివర్ పై కూడా పడుతుంది. శరీరం ఒక్కో భాగం పనితీరు నెమ్మదిస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అతిగా మందులు వాడితే ఎంత ప్రమాదం ఉందో. ఏ మెడిసిన్ అయినా వాడే ముందు వైద్యుల్ని తప్పనిసరిగా సంప్రదించండి. వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అతిగా వాడవద్దు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.